1991 భారతదేశ ఆర్థిక వ్యవస్థని మలుపు తిప్పిన సంవత్సరం. అప్పటికే పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయింది ఇండియన్ ఎకానమీ. అలాంటి సమయంలో ఆర్థిక మంత్రిగా పగ్గాలు చేపట్టి డేరింగ్ అండ్ డాషింగ్ డిసిషన్స్తో ఆర్థిక వ్యవస్థకి కొత్త ఊపిరి పోశారు మన్మోహన్. అనేక సంస్కరణలు, నిర్ణయాలతో దేశంలోని అన్ని రంగాలపై ఆయన చెరగని ముద్ర వేశారు. భారత్లో స్వర్ణయుగం మొదలైంది ప్రధానిగా మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలతోనే. అందుకే ఆయన్ని మోడర్న్ ఇండియా ఆర్కిటెక్ట్గా వర్ణిస్తాయి నిర్మాణ రంగ సంస్థలు. మన్మోహన్ ప్రధానిగా ఉన్న 10 ఏళ్ళు రియల్ ఎస్టేట్ సెక్టార్కి గోల్డెన్ పీరియడ్ అనే చెప్పాలి. ఆయన నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థతో పాటు రియల్ ఎస్టేట్ రంగం కూడా బాగా లాభపడింది. మన్మోహన్ తీసుకున్న నిర్ణయాలు రియల్ ఎస్టేట్ మీద ఎలాంటి ప్రభావం చూపాయి, పాలసీలు ఎలాంటి మేలు చేశాయో ఓసారి చూద్దాం. మధ్యతరగతి ప్రజల హీరో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కున్న బిరుదు ఇది. ప్రధానిగా సకల సౌకర్యాలున్నా సరే మారుతి 800 అంటేనే మన్మోహన్కి ఇష్టం. కేవలం కారు విషయంలోనే కాదు, ఇన్కమ్ సేవింగ్స్ విషయాల్లోనూ మన్మోహన్ది ఇదే మనస్తత్వం. ఈ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఆయన సంస్కరణల్లో ప్రతిబింబించేది. అందుకే మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ డెసిషన్స్ వల్లే క్రైసిస్ నుంచి డెవలప్మెంట్ వైపు అడుగులేస్తూ ఇవాళ వరల్డ్ టాప్ 5 స్ట్రాంగ్ ఎకనామీల్లో ఒకటిగా ఎదిగింది భారత్. ఈ గ్రోత్ జర్నీలో ఇన్ఫ్రా, రియాల్టీ సెక్టార్లు కీలక పాత్ర పోషించాయి. దేశ నిర్మాణం, మౌలిక సదుపాయాల వృద్ధిలోనే కాదు, ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పనలోనూ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కీలకమైన ఇంజన్లా పనిచేస్తుంది. రీఫార్మ్స్తో ఇండియన్ గోల్డెన్ ఎరా ఆర్కిటెక్ట్గా పాపులరైన మన్మోహన్ సింగ్ నిర్మాణ రంగంపై చెరగని ముద్ర వేశారు. 1991లో బడ్జెట్లో లైసెన్స్ రాజ్ సిస్టమ్ను రద్దు చేస్తూ మన్మోహన్ సింగ్ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్తో బాగా లాభపడింది రియల్ ఎస్టేట్ రంగం. లైసెన్స్ రాజ్ వ్యవస్థ, నూతన పారిశ్రామిక విధానంతో అప్పటి వరకు ఉన్న అడ్డంకులు తొలగిపోయి బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఏర్పడటం, దేశానికి విదేశీ పెట్టుబడులు క్యూ కట్టి ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ధి చెందడం చకచకా జరిగిపోయాయి. ఇక ప్రధానిగా 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ పాలించిన 10 ఏళ్ల కాలంలో రియల్ ఎస్టేట్ రంగం రాకెట్లా దూసుకుపోయి ఊహించని వృద్ధిని నమోదు చేసింది. రియాల్టీ సెక్టార్లో వార్షిక వృద్ధి రేటు ఏకంగా 20% పెరగ్గా 2008లో రెంట్ ఈల్డ్స్ 8%తో ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇక కమర్షియల్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో పెట్టుబడులు 2007-8 నాటికి 58.4% పెరిగాయి. ఆర్థిక సరళీకరణ, అర్బనైజేషన్ పెరగడంతో గృహ, వాణిజ్య స్థలాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడడం ప్రారంభమైంది మన్మోహన్ హయాంలోనే. యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో రియల్ ఎస్టేట్ రంగం ఫుల్ స్వింగ్లో ఉంది. 2005లో ప్రత్యేక ఆర్థిక మండళ్లకు అంకురార్పణ జరగ్గా 2006లో చట్టం తీసుకొచ్చారు. ఈ సెజ్లతో ఆర్థిక వ్యవస్థలో వేగం పెరిగింది. అనుమతులు సులభతరమవడం, పరిశ్రమలు రావడంతో ఉద్యోగ కల్పన పెరిగింది. వాజ్పేయి హయాంలో హైవేల నిర్మాణం కోసం తీసుకొచ్చిన స్వర్ణ చతుర్భుజి కార్యక్రమాన్ని మన్మోహన్ సింగ్ కొనసాగించారు. రోడ్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు సహా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భారీగా పెట్టుబడులు పెట్టింది మన్మోహన్ ప్రభుత్వం. ఈ ఇన్వెస్ట్మెంట్స్తో వర్క్స్ పెరిగి ట్రాన్స్పోర్టేషన్తో ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగ్గా అభివృద్ధి జరిగిన ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరిగింది.